హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తులసిరెడ్డి వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే స్పెషల్ ఏంటంటే టమాటో పచ్చడి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, పల్లీలు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటోస్. ఇప్పుడు మనం ఒక కడాయిలు తీసుకొని అందులో సరిపడా ఆయిల్ పోసుకొని ఇందులో పల్లీలు వేసుకోవాలండి. ఫస్ట్ వేసుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి. ఆ కలర్ వచ్చాక ఇందులో పప్పు వేసుకోవాలండి. వేసుకొని బాగా వేయించుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. చూడండి, ఇప్పుడు కలర్ బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటాను. పచ్చిమిర్చి వేసుకోగానే అది పైకి పొంగుతుంది కాబట్టి అందులో మూత పెట్టేసుకోండి. తర్వాత కలుపుకోండి బాగా. పచ్చిమిర్చి బాగా వేయించాలండి ఆయిల్లో. బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలండి. ఇందులో ఇది సరిపడా వేసుకోండి. వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇది చాలా ఈజీ మెథడ్ ఆఫ్ డూయింగ్ అండి. టమాటో పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మొత్తం పచ్చిమిర్చి, మొత్తం ఎండుమిర్చి కాకుండా అది కొంచెం ఇది కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు అది కొంచెం బ్రౌనిష్ వచ్చాక టమాటోస్ ఇందులో వేసుకొని కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకుంటే బాగా ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మంచిగా బాయిల్ అయ్యేలాగా 5 minutes సిమ్లో పెట్టుకొని పెట్టండి. ఇందులో కొంచెం పసుపు వేసుకోండి, జీలకర్ర వేసేసుకోండి. బాగా కలుపుకోవాలి. మిక్సింగ్ చాలా బాగా చేయండి, అట్లయితే ఫ్లేవర్ మంచిగా పడుతుంది. కరివేపాకుది, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అదంతా టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మా టమాటోస్ చాలా ఈజీగా ఉడికిపోతాయండి. సో ఎక్కువసేపు దీన్ని వెయిట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, ఈజీగా అయిపోతుంది రెసిపీ. సో ఇది బాగా కలుపుకోవాలండి. మంచి మిక్స్ అయిన తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 minutes మంచిగా కుక్ చేసుకోండి సిమ్లో పెట్టేసి. ఒక 5 minutes తర్వాత మళ్ళీ తీసి చూస్తే అది ఉడికిందో చెక్ చేయాలి. నేనైతే సైమల్టేనియస్గా రైస్ పెట్టుకున్నాను ఒక సైడు కర్రీ చేస్తున్నా. మార్నింగ్ ఫాస్ట్గా అయిపోవాలి కదండి లంచ్ ప్రిపరేషన్, అందుకే. ఇప్పుడు చూసాను ఆఫ్టర్ 5 minutes తర్వాత బాగా టమాటోస్ మంచిగా కుక్ అయ్యాయి. అవి మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి అంటే ఏదైనా ఒక టమాటోని మంచిగా ప్రెస్ చేసి చూడండి. అది స్మూత్గా ఉందంటే బాయిల్ అయిపోయినట్టు. నేను అలాగే టెస్ట్ చేస్తానండి. ఒక టమాటో ప్రెస్ చేసి చూస్తే స్మూత్ అయిపోయింది. అప్పుడు మనకి ఇది చల్లారబెట్టుకోవాలండి. ఈ మొత్తం మిశ్రమాన్ని చల్లారబెట్టుకున్నాక చూస్తే ఇంకా మెత్తగా అయిపోతాయండి టమాటోస్. ఫుల్ బాయిల్ అయిపోయాయి. చూడండి, నేను టెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ప్రెస్ చేసి. మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ బౌల్లో తీసుకోండి. నేను చల్లార్చుకున్నాను చెప్పాను కదా, చల్లార్చుకున్నాక వేయండి. ఎందుకంటే మనం చల్లార్చుకోకుండా మిక్సీలో పెడితే అది పైకి పొంగిపోతుందండి, చేయి కూడా కాలుతుంది. కాబట్టి ఒక 5-10 minutes దీన్ని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. ఇదంతా మిక్సీలో వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మిక్సీ చేసుకోవద్దండి. ఓన్లీ ఒకటే సైడ్ తిప్పేసి మళ్ళీ ఆఫ్ చేసేసేయాలి. ఒకటేసారి తిప్పేసి మళ్ళీ ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువ మెత్తగా అయితే బాగుండదండి టేస్ట్. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అంటే మరీ మెత్తగా కాకుండా మరీ కచ్చపిచ్చ కాకుండా మీడియంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ఇంకా టేస్టీగా ఉండాలంటే ఏం చేయాలంటే పోపు వేసుకోవాలండి. దానికి కావాల్సిన పదార్థాలు నార్మల్గా మనం సర్వింగ్ బౌల్ చేసుకుంటాం కదా, అందులోనే ఆయిల్ పెట్టేసుకోండి. దీనికి సపరేట్గా మళ్ళీ కడాయి ఏం అవసరం లేదు. ఇందులో కొంచెం ఈ పప్పు వేసుకోవాలండి, పెసరపప్పు వేసుకొని వేగాలి. వేయించుకున్న తర్వాత చూడండి, కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి మన పెసరపప్పు. బ్రౌనిష్ కలర్ వచ్చాక ఇందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం పప్పు వేసుకోండి. ఇందులో బాగా మిక్స్ చేయండి. బ్రౌనిష్ కలర్ రావాలి. సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది ఇదంతా. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఎండుమిర్చి వేసుకోండి.
బాగా వేయించుకోవాలి ఫుల్ బ్రౌనిష్ వచ్చేలాగా. కానీ సిమ్లో పెట్టి ఊరికే కలుపుతుండండి, లేకపోతే మాడిపోతాయి. ఇందులో పసుపు వేసుకోండి కొంచెం. బాగా మిక్స్ చేయాలండి, కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి మళ్ళీ. ఇదంతా కలిపిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నది ఏదైతే ఉందో అది మొత్తం అందులో వేసేసి దీన్ని కలిపేసుకుంటే మీ వేడి వేడి టమాటో చట్నీ రెడీ అండి. ఇది మనం రైస్లో తినొచ్చు, దోశలో కూడా తినొచ్చు, చపాతీస్లో కూడా తినొచ్చు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. చాలా ఈజీ మెథడ్ అండి ఇది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఇందులో వేయగానే కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎక్కువసేపు దీన్ని బాయిల్ చేయొద్దు, ఎందుకంటే మనం ఈ గ్రైండ్ చేసుకున్న కన్సిస్టెన్సీ ఇందులో వేసాం కదా, అసలు చేయొద్దు. లైక్ చేయండి.